నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. అదేవిధంగా జిల్లా కార్యదర్శిగా 8 నుంచి 9 నెలల కాలంగా జేఏసీని చేదోడు వాదనుకుంటూ తన వంతు కష్టంతో కూడా సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షునికి ఎన్నిక ఈరోజు మేము శ్రీకారం చుట్టాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు జిల్లాల వారీగా విభజించి 26 జిల్లాలు చేసినందుకు మేము కూడా మా జేఏసీ ఎస్సీ బీసీ మైనార్టీ జేఏసీ కూడా అధ్యక్షులు విరివిరిగా ఎన్నుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓటు బ్యాంక్ ఉపయోగించుకొని ఇప్పటివరకు మాకి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకి పెద్దపీట వేస్తామంటారు, కానీ ఎవరు కూడా మాకి సరిగైన న్యాయం చేయడం లేదు. మా మీద కపట ప్రేమ చూపిస్తున్నారు. ఈరోజు 80% వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నాము. ఓటు బ్యాంక్ మాది, పల్లకిలు వాళ్ళవి. మాకు ఎంతవరకు ఎలక్షన్ల వరకు వాళ్ళు చెప్పడంలో చేయడంలో ఎంత అనిపిస్తుందంటే ఒక భూమి నుండి ఆకాశం ఎత్తికి తీసిపోయేంత మాటలు చెప్పేసి ఈరోజు పదవులు ఏమన్నా ఇవ్వాలంటే మేము ఏమైనా అభివృద్ధి జరగాలంటే వాళ్ళని పోయి భిక్షమని మళ్ళీ వాళ్ళ ఇంటి ముందర పోయి ఎత్తుకోవాల్సి వస్తుంది. దానికోసము మేము మా కమిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఐక్యంగా మేమంతా కలిసి పోరాటాలు మాకు రావాల్సిన ఫలాలు వాళ్ళు చెప్పినటువంటి మాటలనే మేము గుర్తు చేసుకొని ఏవేవి చెప్పినారో అవన్నీ అమలు చేసేంత వరకు ఈరోజు మేము కింద స్థాయి నుంచి పై స్థాయికి తీసుకుపోయి వాళ్ళ మెడలు వంచైనా కూడా మేము సాధించుకుంటాం. దాదాపుగా ఎంతోమంది ఈ వ్యవస్థలో కష్టపడినటువంటి ఎంతోమంది ఉన్నారు. ఎవరిని కూడా గుర్తించడం లేదు. ఇప్పటికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. ఏమయ్యా మేము ఓట్ బ్యాంక్ మాత్రమేనా? మా కష్టాలు నష్టాలు మీరు మా అభివృద్ధి కోసం ఏం పాటుపడుతున్నారు? ఎప్పుడు చెప్పడేమో కానీ ఏం చేయటము చాలా తక్కువ. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా మేలుకోండి. ఈ రోజు వరకు మనం ఇప్పటి వరకు తాటాకులు జీవించలేదు. ఇప్పటి వరకు మన పిల్లలకు ఆ బతుకోవద్దు. ఎందుకంటే మన బతుకులు ఇంకా మారాలంటే మనమంతా ఐక్యంగా పోరాడి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీలో అందరూ మనం కలిసికట్టుకు వచ్చేటట్లుగా పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కలవడానికి ముఖ్య కారణం ఏమనగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న సందర్భంలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లాను మరొక జిల్లాగా ఏర్పాటు చేయడము, జిల్లావాసులంతా స్వాగతించడము రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జేఏసీ కమిటీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అందరినీ కమిటీలో ఇన్వాల్వ్ చేస్తూ పోతున్న సందర్భంలో మరొక జిల్లా ఏర్పాటు చేయడం వల్ల అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షుడిని అలాగే కొనసాగిస్తూ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మరొక అధ్యక్షుడిని ఈరోజు జేఏసీ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఇన్వాల్వ్ చేస్తూ రైతు సంఘం అధ్యక్షునిగా కాటమయ్యను, జిల్లా అధ్యక్షునిగా తుంక నాగార్జును,
ఇంకా అనేక విధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా విస్తృతంగా కమిటీలు ఫుల్ఫిల్ చేస్తూ జేఏసీ కమిటీ విస్తృతంగా ముందుకు దూసుకెళ్తుంది. అదేవిధంగా సమస్యల మీద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సమస్యల మీద దండయాత్ర చేస్తూ మా వర్గాలకు అన్యాయం జరుగుతున్నటువంటి వాటిని న్యాయం దిశవైపుగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను, వీలైతే రాష్ట్రం సీఎం వరకు కూడా తీసుకెళ్ళి మా వర్గాలకు న్యాయం జరిగే దిశవైపు ఈ జేఏసీ కమిటీ ముందుకు దూసుకెళ్తుందని, అదేవిధంగా ఈ జేఏసీ కమిటీకు ఇన్వాల్వ్మెంట్ అవుతూ ప్రతి ఒక్కరూ ఆకర్షిస్తూ మనం పడుతున్నటువంటి ఆవేదనను ఒక కమిటీ ద్వారా కమిటీలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రజల్లోకి సమస్యలు తీసుకెళ్తూ మనం పడుతున్న బాధలను, సమస్యలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ జేఏసీ కమిటీలో ఆకర్షితులై మేము మా వంతు పాల్పంచుకుంటాం. మా వర్గాలకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేసే వైపుకు వస్తామంటూ ప్రతి ఒక్కరూ ఇందుకు వస్తున్నటువంటి వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఫుల్ఫిల్ చేసి జేఏసీని ముందుకు తీసుకెళ్తూ మా వర్గాలు పడుతున్నటువంటి సమస్యలను త్వరగా నెరవేర్స్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జేఏసీ తరఫున వచ్చిన వారందరికీ కూడా జేబీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే చాలా వరకు అన్యాయాలు జరుగుతున్నాయి. ఈ అన్యాయాలు జరుగుతున్నప్పుడు మనల్ని పట్టించుకోవడానికి ఏ నాయకుడి దగ్గరికైనా వెళితే మనల్ని ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఎంపీ దగ్గరికి కానీ పోతే మనల్ని ఆ పూటకు మాత్రం వాళ్ళైతే మీ న్యాయం చేస్తామంటారు తప్ప మరి తర్వాత న్యాయం చేయడం లేదు. ఉదాహరణకి తెలంగాణలో టేకులక్ష్మి అని చెప్పేసి బేడాపుడు విధంగా అమ్మాయిని రేపు చేసి చంపేశారు. చంపేసినప్పుడు గవర్నమెంట్ కానీ అక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ పట్టించుకోలేదు. అప్పుడు ప్రజా సంఘాలైన వాళ్ళందరూ కూడా ఎంఆర్పీఎస్ మిగతా ప్రజా సంఘాలు వాళ్ళందరూ కూడా అందరూ కలిసి ధర్నాలు చేసి రాస్తారోకలు చేయడంతో ఆ కుటుంబానికి భర్తకి ఏమో సెంట్రల్ గవర్నమెంట్ అటవీ శాఖ దాంట్లో ఉద్యోగం ఇచ్చారు, ఒక ఇల్లు ఇచ్చారు. తర్వాత ఇద్దరు పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఫ్రీ ఎడ్యుకేషన్ అందించారు. దీని ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే ప్రజా సంఘాలు ఎప్పుడైతే ఒక సమస్య ఉధృతంగా పోరాటం చేశాయో అప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేస్తున్నారు. అట్లా న్యాయం ఎవరో చేస్తారని చెప్పేసి మనం అనుకుంటే అది అన్యాయం జరుగుతుంది కానీ న్యాయం జరగలేదు. అటువంటిలో ఎక్కువ శాతం అన్యాయం జరుగుతున్నది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి. ఇప్పుడు ఎవరో న్యాయం చేస్తారని దానికంటే మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనమే ఎదిరించుకోవాలి, మన సమస్యల్ని మనమే పరిష్కరించుకునే విధంగా మనందరం కూడా ముందుకు అడిగేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు జేఏసీ మీద నమ్మకంతో అందరూ అడిగేసి ముందుకు వచ్చారు. అందులో అదే అనంతపురం జిల్లాలో అతిపెద్ద జిల్లా అయిన ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద జిల్లా అయిన అనంతపురం జిల్లాలో మొత్తం 13 జిల్లాలను 26 జిల్లాలకు విభజించినందుకు కూడా జగన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నూతన జిల్లాగా అంటే ఇప్పుడు అనంతపురం జిల్లాకు ఉన్న సమస్యలు అయితే అనంతపురం జిల్లాలో పరిష్కరించడానికి ఇక్కడ జిల్లా అధ్యక్షులు మీద వాళ్ళంతా ఉన్నారు. కొత్త జిల్లాగా ఉన్న పుట్టపర్తికి కూడా అక్కడున్న సమస్యలు పరిష్కరించడానికి, అక్కడున్న సమస్యల మీద పోరాటం చేయడానికి మా వంతుగా మేము ముందుకు వస్తామని చెప్పేసి చాలామంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ వర్గాలు వారందరూ కూడా మేము చేయాలని చెప్పేసి ఆశిత సంకల్పంతో వాళ్ళు ముందుకు వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతూ ఈరోజు మనం ప్రారంభించిన ఈ యొక్క అడుగు మనందరం ప్రతి సమస్య పైన పోరాడుతూ సమస్య మీద విజయం సాధిస్తూ మనం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ నూతన జిల్లాలో కూడా మంచి మన యొక్క వృత్తికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా నూతనంగా ఏర్పడినటువంటి సత్యసాయి జిల్లాకు కొత్త అధ్యక్షునిగా ఎన్నుకున్నటువంటి రాష్ట్ర కమిటీకి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నా పేరు వంకా నాగార్జున. నేను ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీలో ఉత్సాహంగా పాల్గొని వెనుకబడినటువంటి వర్గాలకు, తెగలకు, కులాలకు నా వంతు కృషితో, నా పట్టుదలతో, రాష్ట్ర కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో నేను ముందుకు పోవాలని ఒక సత్సంకల్పంతోనే ఈరోజు నేను ఈ ప్రోగ్రాంకు రావడం, పెద్దలు గౌరవించి పిలిచడం ద్వారా మేము రావడం జరిగింది. ముఖ్యంగా శాంతికి చిహ్నమైనటువంటి ఈ ప్రశాంతి నిలయమైనటువంటి శ్రీ పుట్టపర్తిని కొత్త జిల్లా చేయడం, అటువంటి శాంతియుతంగా ఉన్న జిల్లాను మాత్రమే
మా జేఏసీ కూడా శాంతియుతంగా ఎటువంటి దుస్సంఘటనలు ఏ విధంగా జరిగినా మా జేఏసీలో మా కులాలకు సంబంధించి ఏ విధంగా ఇబ్బందులు పడినా శాంతియుతంగా పోరాడతాం. శాంతితో కుదరకపోతే, ఆ సఖ్యత రాకపోతే బలమైన చోట మేము మరో విధంగా కూడా మా రాష్ట్ర కమిటీ ఆదేశాలతో ముందుకు పోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, నేడు ఏర్పడినటువంటి ఆర్థిక స్థితిగతులను చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగమ్య గోచరంగా ఉంది. నిలబడలేని విద్యుత్ కోతలు, చదువు సంధ్యలు సరైన మార్గంలో నిలబడలేని ఈ విద్యా వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థలను సక్రమైన దారిలో నడిపించలేనటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి అయ్యా మేము విన్నవించుకుంటున్నాం. దీన్ని మేము మిమ్మల్ని ఏదో ప్రగల్భంగా చెప్పాలని కాదు, ఖచ్చితంగా ఒక ఘాటులో పెట్టండి. విద్య వైద్యమే ముఖ్యంగా ఏ వ్యక్తికైనా ఏ ప్రజలకైనా మనకు కావాల్సింది. పక్క రాష్ట్రాల్లో మనం చూస్తే విద్యా వైద్యను ఉచితం చేశారు, కానీ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకా ముందుకు సాగాలి. కొత్త మంత్రివర్గం, కొత్త క్యాబినెట్ అంటూనే మీరు ముందుకు వెళ్తున్నారు, కానీ క్యాబినెట్లో కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సరైన న్యాయం జరగలేదని మరొకసారి సభాముఖంగా మా రాష్ట్ర కమిటీ వారు ఆదేశాల మేరకు వారి యొక్క సమక్షంలో నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. అయ్యా, మా జేఏసీ ద్వారా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. మా అన్ని కులాలకు, మా తెగలకు ఖచ్చితమైన మాకు రావాల్సిన రిజర్వేషన్ స్థాయిలోనే మాకు ఈ క్యాబినెట్ అనేది జరగాలి. ఆ విధంగా జరగకపోతే జరగబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు మేము ఉంటాయని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. అందరికీ ముఖ్యంగా పత్రికా విలేకరులకు మరియు సభ్యులకు వచ్చిన ఇక్కడటువంటి అందరూ జేఏసీ కుటుంబ సభ్యులందరికీ నన్ను ఈరోజు సత్యసాయి జిల్లాకు అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మరొకసారి శిరస్సు ఉంచి వారి యొక్క పాదాలకు నమస్కరించి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్. జై భీమ్. ఈరోజు సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎన్నికైనటువంటి కొంగా నాగార్జున గారికి, అదేవిధంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్నికైనటువంటి ఆర్వేటి కాటమయ్య గారికి, అదేవిధంగా జిల్లా కార్యదర్శి ఎన్నికైనటువంటి సాకే ఆనంద్ గారికి, వీరందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నాం. నిన్న లేక మొన్న జరిగిన బడ్జెట్లో చూస్తే ఇప్పటివరకు ఎక్కడే కానీ కనీసం సరైన సంఖ్య చెప్పలేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరీ ఇంకా దారుణమైన విషయం ఏమంటే, ఈ ముఖ్యమంత్రి గారికి ఈ వర్గాల పట్ల ఎక్కడే కానీ న్యాయం చేసేది పక్కన పెడితే, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా ఏ విధంగా మాట్లాడాలో తెలియని మూర్ఖత్వంతో మాట్లాడుతున్నందుకు నిజంగా బాధ ఇస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఈ ప్రతిపక్షాలు మొత్తం మా వెంట్రుకు బీకలేవంటే ఆయన ఎంట్రుకలు బీకే వాళ్ళు ఎవరున్నారు నాకు అర్థం కావట్లేదు. రాజ్యాంగ పద్ధతిలో కొనసాగుతున్నారు. భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు ఏం మాట్లాడినా అర్థం కాక ఈరోజు వెంట్రుకి బీకుతారు. మీరే ఆ విధంగా మాట్లాడితే ఇంతమంది వర్గాలు కలుపుకున్న మేము అంటే దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మేమంతా ఒక తాటికి పోతే మా వెంట్రుకలు ఎవరైనా పీకే వాళ్ళు ఉన్నారని చెప్పి సూటిగా ముఖ్యమంత్రి గారు కూడా హెచ్చరిస్తున్నారు. ఇంతమంది సభ, ఇంత జనం, ఇంత వర్గం, ఇంతున్న మాకెంత దమ్ము ధైర్యం ఉండాలో ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసుకోవాలని హెచ్చరిస్తున్నాం. మీరు నిజంగా మీ వెంట్రుకు పీకూడదు ఎవరు అనుకుంటే మీరు అభివృద్ధి చేయండి. మీ వెంట్రుకు పీకూడదు అనుకుంటే ఈ వర్గాలకు న్యాయం చేయండి. మీ వెంట్రుకు పీకూడదు అనుకుంటే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయి కొనసాగించండి. దాదాపు ఏసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు దగ్గర 24 సంక్షేమ పథకాలు పూర్తి తొలగించారే. ఎవరప్ప సొమ్మని మీరు తొలగించారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా ఈరోజు బీసీ కార్పొరేషన్ చూస్తే ₹1 చిల్లి కావలేని పరిస్థితి, మైనార్టీ కార్పొరేషన్ చూస్తే ₹1 లేని పరిస్థితి. మీ వెంట్రుక ఎవరు వింటారు? పీకే పరిస్థితి ఎవరికి లేదయ్యా. ఇప్పటికైనా మాటలు మాట్లాడేటప్పుడు దాదాపు 5 కోట్ల ఆంధ్రులను చూసి 5 కోట్ల ప్రజలు చూసి మాట్లాడితే బాగుంటుంది. మీలాంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే నాలాంటి వాళ్ళు మరింత గట్టిగా కూడా మాట్లాడతామని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఈ జేఏసీ విధి విధానాల గతంలో రానున్న రోజుల్లో
మరింత పటిష్టంగా మరింత గట్టిగా కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే దాదాపు 90% పైసలకు మా యొక్క వర్గాలు ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో గట్టి ఆలోచనతో ఖచ్చితంగా జేఏసీ ద్వారా కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి అసెంబ్లీ కూడా పోటీ చేయడానికి నిర్ణయిస్తామని చెప్పి కూడా గట్టిగా ఈ సభలో ఎందుకంటే మేము చదువుకున్నాం, విజ్ఞానవంతులము. ఈరోజు దాదాపు మా యొక్క వర్గాలు ప్రతి రంగంలో కూడా ఖచ్చితంగా ముందుంటున్నాయి. చదువుకున్న మేధావులు ఉన్నారు. ఇంతమంది ఉన్న మేము ఏమి చేయగలుగుతామో మీరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా చదువు చూస్తారని చెప్పి ఖచ్చితంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని దాదాపు 3 ఏళ్ల కాలంగా హాయిగా పబ్జీ ఆడుకుంటూ గడిపేశారు. అయిపోయింది, పబ్జీ కాలం అయిపోయింది. ఎలక్షన్ కూడా వస్తుంది. ఆ ఎలక్షన్ మూడ్లో మిమ్మల్ని ఈరోజు దాదాపు మా యొక్క వర్గాలు నమ్మి 150 సీట్లు ఇచ్చామన్న సంగతి మర్చిపోకుండా మరొకసారి మీరు గద్దెనెక్కాలనుకుంటే మా యొక్క వర్గాలకి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మాత్రం ఈరోజు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాం, రేపటి రోజున ఇదే టవర్ క్లాక్ నడిబొట్టున కూర్చొని కూడా ధర్నా చేస్తూ కూడా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని ఖచ్చితంగా తెలియజేస్తామని తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఇంతకుముందు దాదాపు జేఏసీలు అంటే ఎవరో 2 రోజులు ఉంటాయి తర్వాత వెళ్ళిపోతాయన్న తరుణంలో దాదాపు ఈరోజు ఈ జిల్లాలో దాదాపు అంటే పోటీ పడుతూ కూడా పనిచేస్తూ ముందుకు వచ్చారంటే కేవలం మా యొక్క జేఏసీ నిబద్ధత ఏందో ఖచ్చితంగా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఒకసారి మీ అందరికి కోరుతూ, అదేవిధంగా భవిష్యత్తులో దాదాపు ఎక్కడ చూసినా కూడా ఎస్సీలు బీసీలు లేదా మైనార్టీలు బీసీలు ఎస్సీలు ఈ ఒక్క వర్గాలకి కేవలం 2 వర్గాలు కొట్లాడబెట్టి తమాలు చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మా జేఏసీ ద్వారాగా ఈ జేఏసీలో దాదాపు ఎస్సీ దగ్గర మొదలుకుంటే మైనార్టీ వర్గాల వరకు ప్రతి వర్గం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క వర్గానికైనా కూడా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మేమంతా ఆలోచించుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి మేమంతా ముందుంటామని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మా యొక్క వర్గాల కోసం మా యొక్క అభివృద్ధి కోసం ఎవరే కానీ ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే దాదాపు ఈ ప్రభుత్వాన్ని చూసాం, గత ప్రభుత్వాన్ని చూసాం. మాకు రాజకీయ పార్టీలు అంతా సమానమే. ఏ ఒక్క పార్టీ అయినా కూడా మాకు సంబంధం లేదు. మాకు కేవలం మా జాతి ప్రయోజనాలే మాకు ముఖ్యం. మా జాతీయ మాకు ముఖ్యం తప్ప ఏ ఒక్క రాజకీయ ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు. కాబట్టి మా యొక్క వర్గాలకు ఎక్కడైనా సరే న్యాయం జరిగిందంటే మాత్రం మా సత్తా ఏంటో మా దమ్మేంటో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు చూస్తాయని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఇదే జేఏసీ ద్వారాగా ఇదే అనంతపురంలో కానీ లేదంటే సత్యసాయి జిల్లాలో కానీ ఖచ్చితంగా దాదాపు 10,000 మంది పైచీలకు పెద్ద భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.